122వ కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఫస్ట్ మాట వాక్యం చదువుకుందాం. యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. సంతోషానికి గల కారణాలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి జకరియా గ్రంథం, దేవుని వాక్యం నుంచి చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి జకరియా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం వాక్యం నుంచి జకరియా గ్రంథం 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకున్నాం. 8:21 వచనం. ఒక పట్టణపు వారు మరి యొక్క పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వద్దుమందురు. చాలండి. ఈ వాక్యంలో ఏమంటాడంటే, ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి, ఒక పట్టణపు వారు మరొక పట్టణం, ఒక ఇంటోళ్ళు ఇంకొక ఇంటోళ్ళతోని, లేకుంటే ఒకళ్ళు ఇంకో పక్కనోళ్ళతోని ఏమంటున్నారు, మనం దేవుని మందిరానికి వెళదాము. దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట? ఒకరినొకరు మనం ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పిలుచుకొని రావాలి. ఒక పట్టణం వారు ఇంకొక పట్టణం వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును అన్నారు. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే, ఎవరిని శాంతిపరచడానికి? యెహోవాను శాంతిపరచడానికి, దేవుని శాంతిపరచడానికి. ఇదేంటంటే దేవుని శాంతిపరచడం ఏంటి అంటే, మనం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు లోతు గారింటి దగ్గరికి వస్తే 2-3 దేవదూతలు బాలురు మొదలుకొని ముసలోళ్ళ వరకు, వృద్ధుల వరకు ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో మేము పాపం చేయాలని ఆ ఇంటి మీద గుమ్మిగా వెళ్ళిపోయారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మనిషిని యొక్క తలంపుల ఊహలన్నీ చెడిపోయినటువంటి పరిస్థితులు లోకంలో రోజు మనం చూస్తూ ఉన్నాం. పాపం అనేది చాలా భయంకరంగా విస్తరించిపోయింది. చిన్న పెద్ద లేదు, వరుస వాయి లేదు, గౌరవం లేదు, క్రమం లేనటువంటి స్థితిలో మానవులు ఒక పశువులాగా పాపములో జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి పాపానికి ప్రతిఫలం వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చి జీతము మరణము, ఉగ్రత అనేది వచ్చింది. దేవుని యొక్క శిక్ష వస్తుంది. దేవుని వాక్యంలో సమయలు గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, దావీదు కాలంలో తెగులు వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు ప్రజలు ఏమైపోయారు? ఆ తెగులుకు చనిపోయారు. అప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ తెగులు నుండి నా ప్రజలను మీరు కాపాడమని ప్రార్థన చేసినప్పుడు దేవుని కోపం ఆపివేసుకున్నట్లుగా వాక్యం చెబుతుంది. అప్పుడు వారు బ్రతికారు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి శిక్ష అనేది ప్రజల మీదకి వస్తుంది కనుక ఆయనను మనం శాంతిపరచడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కేరళ సీఎం చెప్పారు, ప్రార్థన ద్వారా మా రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోయిందని చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం చెప్పారు, ఇంకొకరు చెప్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నిటికంటే ముందు ప్రార్థన చేయాలని దేవాలయాలు ఓపెన్ చేశారు. ఎందుకొరకు అందరూ ప్రార్థన చేయాలంటున్నారంటే, దేవుని శాంతిపరచడానికి. మన ప్రజలు చేసినటువంటి పాపములకు ప్రతిఫలం శిక్ష, అమాయకులైన వారు కొంతమంది బలి కాకోకుండా, మన కుటుంబాలకు ఉగ్రత రాకోకుండా, మనం శిక్షను అనుభవించుకోకుండా ఉండటానికి మనం దేవుని మందిరానికి వచ్చి మనము శాంతి చేయాలి. ఒక ఉదాహరణ చెప్తే మీకు, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా రాజు అనేటువంటి రాజు ఏం చేశారంటే, ఆయన తండ్రి ఉన్న కాలంలో ఆయన తండ్రి విగ్రహారాధన ప్రేరేపించాడు. పాపం ఎక్కువ జరిగింది. ఎప్పుడైతే విగ్రహారాధన పాపం జరిగిందో యూదా దేశమంతా కూడా క్షామము చేత, కరువు చేత దేశమంతా కూడా అలమటించింది. ఆ తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు హిజ్కియా ఎప్పుడైతే సింహాసనంను అధిష్ఠించాడో, మొట్టమొదటి హిజ్కియా చేసిన పని ఏంటంటే దేవాలయాలు తెరిపించాడు, దేవాలయాలు శుభ్రం చేయించాడు, యాజకులు నియమించాడు. యాజకులు ప్రజలు వస్తుండగా
బలులు దేవుని మందిరములు బలులు అర్పిస్తూ ఉన్నారు, నైవేద్యములు అర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యాజకులు పరిచయం చేస్తున్నారో ప్రజలు వచ్చి ఎప్పుడైతే నైవేద్యాలు, బలులు, ప్రాణార్పణములు, హోమములు, దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, ఆ దేశంలో ఉన్న కీడంతో తొలగిపోయి దేశం సస్యశ్యామలముగా అభివృద్ధి చెందినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని మనము శాంతిపరుస్తామో, ఎప్పుడైతే దేవుని మనం బ్రతిమలాడుకుంటామో, దేవుని యొక్క మహిమ మన మీద, మన కుటుంబాలు, మన ప్రాంత ప్రజల మీద దేవుని మహిమ ఉంటుంది. అందుకే జకర్యా గ్రంథంలో వీళ్ళు అంటూ ఉన్నారు, ఒక పట్టణము వారు మరొక పట్టణం వారి దగ్గరికి వెళ్ళి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచడానికి దేవుని మందిరానికి మనం వెళదామంటున్నారు. తర్వాత మాట చూడండి, ఇంకా ఏం రాయబడిందంటే, శాంతిపరచడం ఒకటే కాదు గాని సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకు మనము పోదాము రండి. ఎవరిని వెతకడానికి? దేవుణ్ణి వెతకడానికి. ఈరోజు ప్రియులారా, వాక్యం ఇచ్చినట్టు మన జీవితంలో దేవుని వెతకడం ఆగిపోయింది. బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరియ అనేటువంటి స్త్రీ పెందల కాడలేచి యేసు ప్రభు వారి సమాధి దగ్గర యేసు ప్రభు వారు తిరిగి లేస్తారని చెప్పాడు. ఆయన లేస్తాడు చూడాలని యేసయ్యని వెలుగుతుంది. చాలాసేపు అయింది, వెలిగింది, యేసు ప్రభు వారు కనబడలేదు. దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఆమెకు కనబడ్డారు. ప్రభుతో అంటుంది, ఆమె గుర్తుపట్టలేదు, మహిమ శరీరంతో ఉంది. అయ్యా, నా ప్రాణ ప్రియుడు నీకు కనబడ్డాడా? నా జీవితంలో నన్ను ఈ స్థితిలో ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే ఆయన ద్వారా, యేసయ్య ద్వారానే అని ఆమె యేసు ప్రభు వారిని ఎదుగుతూ ఉన్నది. ఈరోజు ఆయనను మనం వెతకటం అనే దాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా వెతికే వారికి ఆయన దొరికేటువంటి దేవుడు. వాక్యం గుర్తు చేస్తుంది, పరమగీతాల గ్రంథంలో సలోమితే ప్రాణప్రియుడి కొరకు వెతుకుతుంది. ఆమె పట్టణంలో వెతికి పట్టణం నుంచి ఇంకా ముందుకు వెళుతూ ఆమంటుంది, ఇదిగో నా ప్రాణప్రియుని మీరు కనుగొన్నారా? నా ప్రాణప్రియుడు మీకు కనబడ్డాడా అని ఆమె అడుగుతూ ఇంకా కొంత దూరం ముందుకు వెళ్ళగా ఆమె ప్రాణప్రియుడు ఆమెకు కనబడ్డాడు. అందుకే మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట, వెతుకుడి మీకు దొరుకును. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం అంటే ఆయనను మనం వెతకటానికి, ఆయనను మనం చూడడానికి, ఆయనను మనం కలవడానికి, ఆయనతో మనం స్నేహం చేయడానికి, ఆయనతో మన జీవితంలో అడుగు వేయటానికి ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. నేను మీకు జ్ఞాపకం చేశాను రాత్రి కూడా అనుకుంటాను. జార్జ్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి 200 సార్లు బైబిల్ చదివాడు. 70 సంవత్సరాలు భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అనేక సార్లు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను ప్రభు దృష్టిలో చిన్నవాడని అంటున్నాడు. ఈరోజు ఒకవేళ మన జీవితంలో ప్రభు యొక్క ప్రత్యక్షత లేక, దేవుని స్వరాన్ని వినక, దేవుని మహిమను అనుభవించక ఒకవేళ మన భక్తి జీవితం చేస్తున్నట్లయితే ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆయనను మనం వెతకడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మనం వెలిగితే చూడండి, మన జీవితంలో జరిగేటువంటి గొప్ప ధన్యతల గురించి నేను ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీకా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి మీకా రాసినటువంటి గ్రంథం 4వ అధ్యాయం. మనం దేవుని వెతకడంలో మన జీవితంలో మనం అనుభవించేటువంటి మేలు ఏంటో ఆ వాక్యంలో భక్తుడు రాస్తున్నాడు. చదువుదా చూడండి, మీకా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమును మనకు వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. మనము ఆయన త్రోవలు నడుచుకుందాము అని చెప్పుకుందురు. చదవా ఈ వాక్యం చూడండి, ఒక్కొక్క మాట గుర్తు చేస్తాను. సియోనులో నుండి ఏముందంట? ధర్మశాస్త్రము. దేవుని వాక్యం వింటే, ధర్మశాస్త్రం వింటే మనం ఎలా నడవాలో, ఏంటో, ఏం చేయాలో, ఏం చేయకూడదో
వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం లేకోకుండా ప్రార్థన చేసుకునే దానికి, వాక్యం విని ప్రార్థన చేసుకునే దానికి ఒకటేనా, తేడా ఉందా? ఉందండి. వాక్యం వింటే ప్రార్థన చేసుకోవడంలో తేడా ఉంటుంది, వాక్యం లేకుండా ప్రార్థన చేసుకునేది వేరే ఉంటుంది. అందుకనే దేవుని మందిరానికి ప్రజలందరూ వెళతామన్నప్పుడు ఎందుకు సంతోషం కలిగిందంటే, దేవుని మందిరంకి వచ్చినప్పుడు వాక్యం దొరుకుతుంది, ధర్మశాస్త్రం అనేది దొరుకుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రం వాక్యం దొరుకుతున్నప్పుడు ప్రియులారా ఇంకొక మాట చూడండి, ఏమంటాడంటే ధర్మశాస్త్రం అనేది మనకు దొరుకుతుందని యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. కావలసినటువంటి వాక్యం, ఆదరణకరమైన మాటలు, స్వస్థపరిచేటువంటి మాటలు, ఊరటనిచ్చే మాటలు, జీవమైన మాటలు, వాక్కు ఇక్కడ నుండి బయలు వెళుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం ఉంది. దేవుని మందిరానికి రావడానికి ఆయన ధర్మశాస్త్రం అనేటువంటి ఆయన వాక్యం ఇక్కడ నుంచి బయలు వెళుతుంది మన దగ్గరికి, మన హృదయంలోకి వస్తుంది. తర్వాత మాట చూడండి, ఏమంటారంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మార్గాలు ఎక్కడ బోధించబడతాయి? దేవుని మందిరంలో బోధించబడతాయి. నువ్వు ఎట్లా నడవాలో, నీ ప్రవర్తన ఏంటో, నీ భక్తి ఏంటో, ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో దేవుని యొక్క సన్నిధిలో బోధించబడుతుంది. యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో ఆయన ఏమని పిలిచేవారంటే బోధకుడు అని పిలిచేవారు. ఆయన ఏ బోధకుడు అంటే మంచి బోధకుడు. ఆయన మంచి బోధకుడు. ఆయన బోధ చేస్తే పర్వతాలైనా, పొలాలైనా, గుట్టలైనా, పట్టణాలైనా, పల్లెలైన ప్రజలు, వేల మంది ప్రజలు వెళ్ళేటువంటి వారు. ఎందుకు తెలుసా? ఆయన బోధలో వారికి మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని యొక్క బోధను మనం వినడానికి వస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ ఉండాలో మనకు బోధిస్తుంటారు దైవజనులు దేవుని వాక్యాన్ని. ఆ బోధ ద్వారా మన జీవితాలు ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నడిపించబడతాం. అందుకే దేవుని మందిరానికి వెళదామని సంతోషం కలిగిందని భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అంటే దేవుని మందిరానికి మనం ఎందుకు వెళుతున్నామంటే ఆయనను మనం వెతకడానికి వెళుతున్నాం. రెండవది, దేవుని మందిరానికి మనం ఎందుకు వెళుతున్నామంటే మనం దేవుని బోధ వినడానికి, ఆయన వాక్యం వినడానికి మనం వెళుతున్నాం. ఇప్పుడు చదువుదాం చూడండి, మళ్ళా 122వ కీర్తనలో దేవుని మందిరానికి ప్రజలు వెళ్ళాలని నాకు సంతోషం కలగడానికి కారణము అని చెప్తూ 4వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఏం చెల్లించడానికంట? దేవుని మందిరానికి మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత అనేది మనం ప్రార్థన ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆనాడు ప్రియులారా, మరి నేను ఇందాక చెప్పాను, హిజ్కియా కాలంలో బలులు ఇవన్నీ అర్పించేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళి మనం కృతజ్ఞతాస్తుతులు, నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. తర్వాత మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతగా మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి వారమేనా. ఇంకా కొన్ని మాటలు చెప్తారు దేవుని వాక్యంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుదాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం. వారట దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని మందిరానికి వెళుతున్నారంట. అందుకే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక ఇక్కడ వాళ్ళు వెళుతున్నారు. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2:25వ వచనం. మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచారము చేయువాడైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. ఒక్క నిమిషం, ఏమనుకున్నా? ఎవరంటే పేరు ఏంటంటే ఎపఫ్రోదితు. పాస్టర్ గారి పేరు ఏంటంటే పౌలు గారు. ఈ పౌలు గారిని సువార్త సేవ చేసే టైంలో ఆయన తీసుకుపోయి సేవ చేయొద్దని జైల్లో వేశారు. పౌలు గారు జైల్లో వేస్తే
ఇక్కడ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులందరూ ఏం చేశారంటే, పాస్టర్ గారు ఇబ్బందులు ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నారు, ఇట్లాంటి పరిస్థితి అనుకున్నాను ఏమండి. అయితే మరి ఆయన జైల్లో ఉన్నారు, ఆయనకి ఇబ్బందులు, అవసరాలు మనమే అవసరాలు తీర్చాలి కనుక, వారిని పోషించే బాధ్యత మనదే కనుక అని అందరూ కలిసి ఒక సామాగ్రి కూడబెట్టారు, కొంత ధనాన్ని కూడబెట్టారు. మరి ఇది ఎవరు పోయి ఇచ్చి రావాలి అని ఆలోచన చేసి చేస్తున్నప్పుడు, ఆ రోజులు నడక చాలా ఇబ్బందులకరమైనటువంటి ప్రయాణాల రోజుల్లో ఒక యవనస్తుడు ఒక ఆయన ఏం చేశాడంటే, నేను పోయి ఇస్తానండి అని చెప్పాడు. ఇస్తానని ఆయన కొంత వీళ్ళ దగ్గర ఉన్నంత తీసుకుని పోయి సరసాలో ఉన్న పౌలు గారికి ఇచ్చారు. ఈ పౌలు గారికి ఇచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ పొయ్యి ఇచ్చినటువంటి వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఎంత అనారోగ్యం కలిగిందంటే, ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, పాపం 27వ వచనంలో రాయబడింది, నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించలేదు. ఏ పరిస్థితికి వచ్చింది ఆయన పరిస్థితి అంటే, చచ్చిపోయేటువంటి పరిస్థితి కలిగింది. అయితే ఈయన ఉపచారం చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, మేలు చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, మేలు చేయడానికి వెళ్ళినటువంటి ఈ వ్యక్తిని దేవుడు చనిపోయే స్థితిలో దేవుడు తీసుకుని వెళ్ళాడంటే తీసుకువెళ్ళలేదండి. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కనికరించి ఆయన దేవుడు స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం మంచి క్రియలు చేసినప్పుడు, మనం భక్తి చేస్తున్నప్పుడు, మనం విశ్వాసంతో ఉన్నప్పుడు, మనం ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు, మనం నీతిని కలిగి ఉన్నప్పుడు, మనం సత్క్రియలు కలిగి ఉన్నప్పుడు, చచ్చిపోయే పరిస్థితులు వచ్చినా దేవుడు ఆ స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించడు గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈరోజు మనం రోజు వార్తలు చూస్తే వేల మంది, లక్షల మంది చనిపోయారని మనం రోజు వింటూ ఉన్నాము. దేవుడు ఆయన కనికరించేవాడు, మనల్ని కాపాడుతున్నాడు. మన గుడారములకు మనకు ఏ తెగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. నేను అంటాను, ఒకవేళ భక్తి కలిగిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన మనల్ని కనికరించాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ వ్యక్తి చూడండి, పౌలు గారి అవసరాలు తీర్చడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు కనికరించాడు. ఎలాంటి వాడు చూడండి, 29వ వచనంలో రాయబడింది, నా ఎడల, ఈ మాట, నా ఎడల మీ ఉపచారములో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావులకు సిద్ధమై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట రాయబడ్డో చూడండి. నా ఎడల మీ ఉపచారములో ఉన్న కొదువును తీర్చడానికి ఎవరు తీరుస్తున్నారు? పాస్టర్ గారు కొదువా? పాస్టర్ గారు అవసరాలు ఎవరు తీరుస్తున్నారు? ఇక్కడ సంఘం. ఏ సంఘం? ఆ సంఘం పేరు ఫిలిప్పీ సంఘం. దైవజనుడు మన ఆత్మీయంగా పోషిస్తాడు, సంఘమేమో శరీరానుసారంగా దైవజనుడు పోషించాలి. సారపతి గ్రామానికి ఏలియా ప్రవక్తను పొమ్మన్నాడు. విధవరాలు ఆమె ఏమన్నదమ్మా, రొట్టి నీ ఇంట్లో ఏముంది పెట్టమ్మా అంటే ఆమె ఏమన్నదంటే, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, తిని నా కొడుకు నేను చచ్చిపోవాలనుకున్నావు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు చేసే దాంట్లో ఫస్ట్ నాకు పెట్టమ్మా అన్నాడు. ఫస్ట్ పెడితే దేవుడు ఏం చేశాడు? ఆమెను పోషించాడు. కరువు కాలం అంతా దేవుడు పోషించాడు. అది ఊరిందంట, పిండి తరగలేదు, నూనె తరగలేదు. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకే యోనా ప్రవక్త అని చరిత్రకారు చెప్తున్నారు. నువ్వు కరువులో ఉన్నావని ఇంక నేను దైవజనుడిని ఏం చూస్తానే అని నువ్వు అనుకోవద్దు. నువ్వు కరువులోనే, సావులకు సిద్ధమైన పరిస్థితుల్లోనే పౌలు గారి అవసరాలు తీర్చాడు. వారు తీర్చారు. ఫిలిప్పీ ఎఫ్రోదీతు తీర్చాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘం కూడా తీర్చాడు. ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. నిజమే, నా ఆత్మీయ స్థితిలో నేను ఎలా ఉన్నాను? కొంతమంది నేను సాక్ష్యం చెప్తున్నాను. నిజంగా ప్రియులారా, రోజు ప్రార్థన లేకపోయినా, కొంతమంది ఆదివారం రోజు సాయంత్రం వచ్చి ప్రార్థనకు రాకపోయినా పర్వాలేదు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని కారుకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ 3 నెలలు కొంతమంది దైవజనుడు పోషించబడాలి. నేనంటాను, మనం చేసే ప్రతి క్రియ ఉపచారం అనేటువంటిది కానీ అవసరాలు ఎన్ని తీర్చేది
అది ఎవరికి మనం కృతజ్ఞత చెప్తున్నట్టంటే మన దేవునికి కృతజ్ఞత. ఏదో హోటల్ అన్నం తిని బిల్లు కట్టినట్టు కాదండి దేవుని పరిచయం. నువ్వు రక్షించబడ్డావంటే నీ మీద బాధ్యత ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క భారం బాధ్యత. సంఘం ఎట్లుందో నువ్వు ప్రార్థన చేయాలి. 3 నెలలు అయిపోయింది, సంఘ విశ్వాసుల పరిస్థితులు ఎట్లుందో, ఎవరైనా దిగజారిపోతున్నారా, లోకంలో కలిసిపోతున్నారా, దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారా, వాక్యం వెనుక ఏ స్థితిలో ఉన్నారని నువ్వు సంఘం కొరకు ప్రార్థన చేసావా? దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా? రోజు మా తోటి విశ్వాసుల పరిస్థితులు ఎలా ఉన్నాయో మేము కలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క సన్నిధి మేము ఆనందించుకున్నామని నీ హృదయంలో ఆ బాధ వేదన అనేది ఒకవేళ లేకుండా ఉన్నదో అది నీ అంతరాత్మ నీకు తెలియజేస్తుంది. దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రియులారా, వారు దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశారంటే అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఫస్ట్ పాయింట్, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? దేవుని యొక్క చెప్పండి, దేవుని వెతికారు. రెండవది, దేవుని వాక్యాన్ని బోధన విన్నారు. మూడవది ఏం చేశారంటే వారు కృతజ్ఞతాస్తుతులు వారు దేవునికి చెల్లించారండి. ఆ తర్వాత దేవుని మందిరంలోకి వెళితే మనకి ఇంకేం కలుగుతుందంటే, తర్వాత చూడండి 122వ కీర్తన గ్రంథంలో 7వ వచనంలో రాయబడింది, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమము ఉండునుగాక. ఎక్కడ ఉంటుందంట నెమ్మది? దేవుని మందిరానికి వస్తే ఏం కలుగుతుంది? నెమ్మది. దేవుని యొక్క మందిరంలో నెమ్మది ఉంది కనుకనే ఇప్పుడు వాక్యం మన కుటుంబాలు ఉద్యోగ పరంగా కానీ వ్యాపారంగా కానీ మన పనులు చేసుకునే కాబట్టి దేవుని మందిరంలో సమాధానం కలుగుతుందట. చూడండి ఎట్లాంటి సమాధానం కలుగుతుందో మందిరానికి వస్తారంటే, మనం అనేక బాధల్లో ఇబ్బందుల్లో ఉంటాం. దేవుని వాక్యం ద్వారా ఇక్కడికి రాగానే మనకు నిబ్బరంగా దేవుని మాటలు మనకు ఊరటనిస్తాయి. దేవుని వాక్యం మనకు ధైర్యం కలిగింది. దేవుని మాటలు ఏంటంటే మనకు ఒక నిరీక్షణ అనేది మనకు కలుగుతుంది. అందుకే దేవుని మందిరానికి మనం వచ్చేది. చూడండి వాక్యంలో 36వ కీర్తన గ్రంథంలో ఇక్కడ భక్తుడు ఒక మాట అంటాడు. 8వ వచనం మనం చదివితే, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుమా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. ఇక్కడ రాగానే ఏముందంట? క్షేమములో ఏముందంట? ఆనందం అని. నెమ్మదిలో ఏముంది? నెమ్మది అంటే ఆనందం. ఏముందండి? ఆనందం. ఎటువంటి ఆనందం? ఇంకొక మాట గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథంలో ఈ ఆనందం అనేది ఎలాంటి మనకు ఆనందం అంటే 119వ కీర్తన, నీ శాసనము నాకు హృదయ ఆనందము కలగజేసెను. చాలమ్మ. వాక్యం అంట ఏ ఆనందం అంట? సంతోషంగా ఉండాలి, మానసికంగా సంతోషంగా ఉండాలి. వాక్యం అంటే మనకి హృదయానందం కలిగించిందంట. వాక్యం దేని ద్వారా అయినా మనం ఒకవేళ ఆనందపడితే సన్నిధిలో అది మనకు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది చూడండి. కింద 9వ వచనం అంటాడు, 36వ కీర్తన 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఓట కలదు. ఎటువంటి ఆనందం ఇది? ఓటైన ఆనందం. ఎప్పుడు ఆనందం. వాక్యం వినబడినప్పుడు అలా ఆనందం, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అలా ఆనందం, ప్రార్థన చేస్తున్నప్పుడు అలా ఆనందం, దేవుని బిడ్డలు కనబడుతున్నప్పుడు అలా ఆనందం, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు అలా ఆనందం. ఎటువంటి ఆనందం అంటే ఇది? జీవపు ఓట అయిన ఆనందం, హృదయానందం, ప్రభు సన్నిధిలో. అందుకే ఈ భక్తులు అంటున్నారు, దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఆయన మందిరంలో వాక్యం దొరుకుతుంది కనుక, బోధ దొరుకుతుంది, ధర్మశాస్త్రము దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. దేవుని మందిరంలో ఆయన దొరుకుతాడు కనుక నాకు ఆనందం కలిగిందని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట గుర్తు చేస్తాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 63వ కీర్తనలో దేవుని సన్నిధిలో మనకు దొరికేటువంటి భాగ్యముల గురించి భక్తులు రాసిన మాటలు మనం గుర్తు చేసుకుందాం. కీర్తనలో 63వ కీర్తన ఫస్ట్ మాట చదువుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను.
నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొలుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఏం కృషిస్తుందంట? శరీరం కృషించింది, ఆత్మ కూడా కృషించిపోయింది ఇంతకాలం. దేవుని ఆత్మ ఎట్లా అంటే నీళ్లు లేక ఉన్న దేశమందు ఉన్న వాక్యమే నీళ్లు పోల్చబడింది. పరిశుద్ధాత్మ అనేటువంటిది కూడా నీళ్లకు పోల్చబడింది. అందుకే నీళ్లు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎలా ఉన్నాం మేము? నీళ్లు లేని దేశమందు నివసించినట్లుగా అల్లాడిపోయాం మేము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ఆశపడి ఉన్నాము. నా ప్రాణం ఎంతో తృష్ణగొని ఉన్నది అని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి నీళ్లు లేనటువంటి భూమి ఉన్నట్లుగానే నా ఆత్మీయ స్థితి కూడా అట్లే ఉండిపోయింది. ఇంతకాలం నా ఆత్మీయ స్థితిలో ఎండిపోయినట్లుగా ఉన్నాను. అయితే ఇప్పుడు చూడండి, 2వ వచనం అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఏం చూడాలని? దేవుని మందిరకు వస్తే ఏం పొందుకుంటామా బ్రదర్? ఏం పొందుకుంటాం? మళ్ళీ చెప్పాలి, బలం పొందుకుంటాం. దేవుడు మనకు ఆహారం అనేకమైన వాటిని దేవుడు మనకు సిద్ధపరిచాడు. మీరు ఆది కాండంలో చూడండి, మనకు దేవుడు అటు ఆహారం కొరకు కూరాకులను దేవుడు సిద్ధపరిచాడు. అందులో ఒక్క పూట కూటి కొరకు ఏశావు ఏం చేశాడు చెప్పండి? తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మి వేసుకున్నాడు. కాబట్టి మనకు ఒక జాగ్రత్తగా ఉండాలి. గ్రంథంలో దేవుని వృతాన్ని అంటే దేవునికి నాజీర్ చేయబడినటువంటి వారు దేవుడు చెప్పాడు మాంసం తినకూడదని చెప్పాడు. ప్రవక్తులైన వారు యోహాను నాజీర్ చేయబడి మాంసం తినలేదు. బైబిల్ గ్రంథంలో సంసోను, హెజ్కేలు, చాలా మంది ప్రవక్తలు దేవునికి నాజీర్ చేయబడినటువంటి వారు మాంసం తినకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డలుగా ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో లోకస్తులాగా తిండిపోతులాగా ఉండి మన ఆరోగ్యాన్ని నిద్రపోతులైపోయి సోమర్తనం అయిపోయి దేవుని బిడ్డలో అజాగ్రత్తగా ఉండి నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో మనం నష్టపోతున్నాం. అందుకే ప్రతి దానికి ఒక లిమిట్ కలిగి భౌతికంగాను ఆధ్యాత్మికంగా మనం ఎదగవలసినటువంటి వారము ఉన్నాం. వాక్యం చెప్పే మాటలు ఇలాగ చాలా మన జాగ్రత్తల గురించి బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి మన శరీరానికి ఆహారం తింటే మనం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటామో ఆధ్యాత్మికమైన జీవితంలో మనం బలం పొందుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది మనకు బలం చెప్పండి? దేవుని మందిరంలో మనకు బలం కలుగుతుంది. వాక్యం వింటే మనకు బలం కలుగుతుంది. మనమందరం సంఘం అందరం కూడా కూడుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మనం బలం పొందుకుంటాం. దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, దేవుని ఆత్మలో ఎప్పుడైతే మనము పరవశిస్తూ ఉంటామో అప్పుడు దేవుని బలాన్ని మనం పొందుకుంటాం. ఎన్నో రోజులు మన జీవితంలో బలహీనం అయిపోయాం. దేవుడు మనల్ని బలవంతులుగా చేయడానికి, శక్తివంతులుగా దేవుడు మనం చేయడానికి, మన పైన విసిరేటువంటి అపవాది అగ్ని బాణములను ఆర్పడానికి, దేవుడు మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన సావాసము సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, బలహీనుడైన నన్ను నీవు బలపరుస్తున్నందుకు వందనాలు. బలహీనురాలైనటువంటి నన్ను మరలా మీరు బలమును పొందడానికి మీ కృపను మాకు ఇచ్చినది నీకు వందనాలని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. 84వ కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ అంటాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఏ బలం కావాలి మనకు? దేవుని బలం కావాలి. వాక్యం లేక ఏమైపోయాం? విశ్వాసంలో బలహీనం అయిపోయాం. ప్రార్థన లేక ఏమైపోయాము? భక్తిలో బలహీనం అయిపోయాం. దేవుని ఆత్మ లేక బలహీనం అయిపోయాం. అందుకే అంటాడు కదా, జకర్యా గ్రంథంలో రాయబడింది, శక్తి చేత కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యమును జరిగిస్తాను. ఈరోజు బలహీనులైనటువంటి మనల్ని దేవుడు మరలా బలవంతులుగా చేయడానికి, వారిలో ఒంటరైన వాడు 10,000 మందితో సమానం అన్నట్లుగా ఒంటరిగా ఉన్నటువంటి వారిని బలవంతులుగా దేవుడు చేయడానికి, శూర కార్యములు చేయడానికి, గొప్ప కార్యములు చేయడానికి, దేవుడు మనల్ని బలపరచడానికి ఈ పునరుద్ధారాన్ని, దేవుని సాహసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి ప్రభుకు స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులారా, నీ బలమును నేను పొందడానికి పరిశుద్ధాలయం, నీ బలమును, రెండో మాట చూడండి, నీ ప్రభావమును చూడవలనని. ఏం చూడవలనని బ్రదర్? ఏం చూడాలని? ప్రభావం. ప్రభావము, దేవుని యొక్క ప్రభావం. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టితే ఆ స్వస్థత జరిగింది. 12 ఏళ్ళు అయింది రక్తస్రావం. ప్రభువారు అక్కడ అన్నాడు ఆమెను, నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. ఏమైంది? ప్రభావం పోతే స్వస్థత జరిగింది. దేవుని మందిరంలో ప్రభావం ఉన్నది, వాక్యంలో ప్రభావం ఉన్నది, దేవుని సన్నిధిలో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం నీలోకి వచ్చి శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటిది దేవుడు ఏ రుగ్మతనైన దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక ప్రార్థన, తండ్రి నీ ప్రభావం నేను చూడాలని ఆశ కలిగాను. ఆనాడు దేవుని మందిరానికి వెళ్ళాలని మాట చెప్పినప్పుడు ఆశ కలిగినట్లుగా నేను కూడా మందిరం తెరవబడిందంటే నాకు ఆశ కలిగింది. నీ బోధన నేను వినడానికి, నిన్ను నేను వెతకడానికి, నీ ప్రభావమును నేను చూడడానికి, నీ బలం పొందుకోవడానికి, హృదయానందాన్ని నేను అనుభవించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువారే. ప్రభువుకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఆయనకు మహిమార్థకు ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా.